ఇప్పటి వరకు నేను ఒక్క మ్యూజిక్ నోట్ వినలేదు ఈ సినిమాలో, బట్ నా సిక్స్ సెన్స్ చెప్పడం ఏంటంటే దిస్ విల్ బి ఏ మ్యూజికల్ హిట్ అని నా ఫీలింగ్. 100% చెప్తున్నా. కమింగ్ టు యూ ప్రొడ్యూసర్ తేజస్ గారు, నమస్కారం అండి. రెడీయా? అయితే రెడీ నేను కూడా. అయితే నాకు ఆన్సర్ తెలియకపోతే తెలియదు అని చెప్పేస్తాను. అలా మంచి క్వాలిటీ ప్రొడ్యూసర్ గురించి మీకు ఒక విషయం చెప్పాలి సార్. ఎవరికి తెలియని విషయం చెప్పండి. ఈయన మాటలు వేస్ట్ చేయడు, టైం వేస్ట్ చేయడు, డబ్బులు వేస్ట్ చేయడు, డబ్బులు ఖర్చు పెట్టడు, కానీ డబ్బులు ఇస్తాడు, చెప్పిన డబ్బులు ఇస్తాడు. చూడడానికి చాలా కూల్ గా ప్లెజెంట్ గా ఉన్నాడు సార్. మంచి పాయింట్లే కదా. అంత బాగా ఇంత చిన్న వయసులో ఎలా మేనేజ్ చేస్తుంది? బేసికల్ ప్రొడ్యూసర్ అంటే బాధ్యతలు ఎక్కువ, మ్యానుఫ్యాక్చరింగ్ మిస్టేక్, ఇది కూడా మ్యానుఫ్యాక్చరింగ్ మిస్టేక్. అదేంటో అండి, ఈ ప్రాజెక్ట్ లో అందరూ అలా కలిసిపోయారు. ద బెస్ట్ పీసెస్ అన్ని ఒక దగ్గర కలిసి ఫిలిం తయారు చేసాం. బట్ మనస్ఫూర్తిగా నేను కోరుకున్నది ఏంటంటే ఈ సినిమా ఆడాలి. ఎందుకు ఆడాలంటే ఓ ప్రొడ్యూసర్ బాగుంటే ఒక మాను చెట్టు అవుద్ది, మొక్క మాను చెట్టు అయినప్పుడు చాలామందికి నీడ వస్తుంది. సో ఇటువంటి ఒక పకడ్బందీగా మంచి సినిమాలు చేయాలి అని బయలుదేరిన ఒక టీమ్ ఆఫ్ ఫుల్ యంగ్స్టర్స్, గుడ్ డైరెక్టర్, గుడ్ ప్రొడ్యూసర్ అండ్ ఏ టీమ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్. సో వీళ్ళందరూ కలిసినప్పుడు వాళ్ళ ఫస్ట్ స్టెప్పే సక్సెస్ అయితే ఎంతో ఉత్తేజం ఇస్తుంది. ఓకే, మనం ఇంకా చాలా సినిమాలు చేయాలి, ఇంకా యంగ్స్టర్స్ని ప్రమోట్ చేయాలి, ఇంకా మంచి సినిమాలు చేయాలని. సో లెట్ దిస్ బీ a very, very positive, favorable step for them, and I wish them all the success. Okay. మళ్ళీ ఒకసారి గట్టిగా క్లాప్స్ మన సురేష్ గారికి. బేసికల్గా ఎందుకంటే సినిమాని నమ్మటం వేరు, సినిమాని ప్రమోట్ చేయడం వేరు. బట్ ఆయన ఎన్నో సినిమాలు చేసి ఒక యంగ్స్టర్ని మనం సపోర్ట్ చేయాలి, నుంచి ఎన్నో సినిమాలు రావాలని ఒక పాజిటివ్ బస్ ఇంటర్వ్యూలో కూడా చెప్పడం సో స్వీట్ ఆఫ్ యూ సార్. సచ్ లవ్లీ వర్డ్స్. యాక్చువల్లీ టీం అందరికి నిజంగా మీరే ఒక దాని ఏమంటారు ఒక సపోర్ట్, ఆయన అన్నట్టు ఒక ఎనర్జీ వస్తూ ఉంటుంది. ఫుల్ పేషెంట్స్ తెలుసా సార్కి, అంత పేషెన్స్ అంటే అంత. నేను ఇప్పటికీ ఒక 6 times క్యాన్సిల్ చేస్తుంటాను సార్ మన షెడ్యూల్ చేసి. నేను వంశీతో కూడా, వంశీ ఈరోజు తిట్టించుకుంటా చూడు కావాలని చెప్పి అంటే షెడ్యూల్ ఉంది, ఈరోజు షెడ్యూల్ ఉంది అడుగుతాను, ఇప్పుడు తిడతారు నువ్వు ఇలానే అంటావు కానీ పిల్ల ఓకే అంతే, ఓకే ఐ విల్ కమ్ అంతే. క్యాన్సిల్ అయితే ఓకే ఇట్స్ ఓకే, టెల్ మీ ద నెక్స్ట్ డేట్ అంతే. ఎంత ఓపిక్గా అన్నిసార్లు పోస్ట్ పోన్ చేస్తే ఒకవేళ నన్ను ఎవరైనా అట్లా చేస్తే నాకైతే చిరాకు వస్తుంది. కానీ సార్ 1-2 times ఓకే, కానీ మరి 7 times అంటే బేసిక్గా చాలా కండిషన్స్ మ్యాచ్ అవ్వాల్సి ఉంది. ఎందుకంటే నేను యాక్టర్గా ఉన్నాను, కథకుణ్ణి ప్రొడ్యూస్ చేశాను, డైరెక్ట్ చేశాను. సార్ ఇంకో చిన్న డౌట్ ఉంది, వికీపీడియాలో సెర్చ్ చేసా, ప్రెజెంటర్ అని వచ్చిందేంటి మీరు? అవును, నేను తమిళ్లో వచ్చి రియాలిటీ షోస్ హోస్ట్ చేస్తుంటాను, ప్లస్ కిచెన్ సూపర్ స్టార్ అని ఒక కుకింగ్ షోకి 6 seasonsకి జడ్జ్ గాను హోస్ట్ గాను చేశాను. సో మీ బాధ్యతలు కూడా నేను తీసుకున్నాను. సో ఇవన్నీ చూడటం వల్ల ఏంటంటే సరే ఒడుదుడుకులు జరుగుతుంటాయి, అడ్డంకులు వస్తుంటాయి, ఇట్స్ ఓకే, నెక్స్ట్ మనం వాళ్ళకి అన్నీ సెట్ అయినప్పుడు మనం ఫాలో అవుదాం అనే పరిస్థితి తప్ప వై డిడ్ యూ క్యాన్సిల్ ఇట్, వాట్ హ్యాపెండ్ అని అంటే ఏముంది సార్, సారీ సార్ ఐ కాంట్ డూ ఎనీథింగ్ సార్ అంటే అంతే కదా. తెలుసు మనకు ఆన్సర్ తెలుసు, ఆన్సర్ తెలిసినప్పుడు క్వశ్చన్ అడగడం మూర్ఖత్వం కదా. కొంతమంది అంటారులేండి, అంటే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ వింటే సో అడుగుతారు, కానీ సార్ ఆ టైప్ చాలా ఎక్స్ట్రీమ్ పేషెన్స్. ఓకే, మీ అదృష్టం అసలు. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ ఎవరిని అడగాలంటే మన డైరెక్టర్. మీరు మాట్లాడాలి. ఐస్ క్రీమ్లు ఎక్కువ తింటుంటారా, చాక్లెట్లు తింటుంటారా? కరెంట్లీ అంటే మాట్లాడిస్తాడా కాదు. యాక్చువల్లీ ఒక చిన్న డౌట్, ఈ సన్ అండ్ ఫాదర్ ఈ మధ్యన ఉంది కదా, ఇది బేసిక్గా ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఉంటుంది. అసలు మీరు నిజంగా డైరెక్టర్ అంటే మీ నాన్నగారు ఏమన్నారు చెప్పండి? He was very supportive at least. ఈ స్టోరీ ఏంటి, కంపతీస్ కాదు కదా? This is everyone's story. So not in అంటే నాకు చిన్నప్పటి నుంచి I've never had any issues with my parents when I said I wanted to get into films. They were like fine, ఎలా చేసుకుంటావు నీ ఇష్టం, మాకేం బ్యాక్గ్రౌండ్ లేదు దీంట్లో, తెలియదు దీని గురించి, నువ్వే ఫిగర్ ఇట్ అవుట్ యువర్ సెల్ఫ్ అనేది. సో అది నాకు అప్పుడు ఉండడంతో చాలా థింగ్స్ ఐ వాజ్ ఏబుల్ టు కైండ్ ఆఫ్ గో అహెడ్ స్మూత్లీ, ఆర్ ఆల్సో జస్ట్ ఒకవేళ తెలియకపోయినా తెలుసుకున్నాను అనమాట. సో హీ వాజ్ ఫైన్ విత్ ఇట్. నెవర్ లైక్ when I said I wanted to do my masters in film production, it didn't make sense to anyone. But film production lo em chesto masters, and I was like okay fine, chesko, like do it, you'll learn, you'll know. So he was very supportive, and yeah that, I guess that నాకు ఏంటంటే దట్ ఆస్పెక్ట్ ఇప్పుడు చాలాసార్లు మనము మదర్ దగ్గరికి ఈజీగా వెళ్తాము అనేది ఇట్స్ జనరల్ స్టీరియోటైప్ అందరికీ. బట్ in your upbringing, a father also plays a very, very crucial role. And
ఏంటంటే మన జనరల్ అలవాటు ఏంటి, ఓకే డాడీ అయితే ఏం మాట్లాడము, అంత చెప్పుకోము, ఓపెన్ అప్ అవ్వము మదర్తో అన్నట్టు. బట్ వాళ్ళకి ఉంటుంది ఏం చేస్తున్నాడు వీడు, ఏమవుతుంది వాళ్ళ లైఫ్లో అనేది, వచ్చి డైరెక్ట్గా అడగరు, వెళ్ళి మదర్ని అడుగుతారు. సో ఐ వాజ్ లైక్ ఓకే, ఐ వాంటెడ్ టు షో దిస్ రిలేషన్షిప్, దీన్ని కూడా సేమ్ అలానే అంత ఈక్వల్గా చేస్తే ఎలా ఉంటుంది. దట్ కెన్ ఆల్సో బి అ వెరీ ఫన్ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ దట్ లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్. పీపుల్ హు డోంట్ హ్యావ్ ఇట్ వాంట్ టు హ్యావ్ ఇట్. సో దాన్ని చూపిద్దామని దాంతో రాసిందనమాట అది. సో రైటింగ్ ఫుల్ క్రెడిట్ నాది కాదు, నేను మురళి అని రైటింగ్. సో నేను ఫస్ట్ డ్రాఫ్ట్ మొత్తం రాశాను విత్ డైలాగ్స్ అండ్ స్క్రీన్ ప్లే అండ్ ఎవ్రీథింగ్. అండ్ దెన్ ఐ స్టార్టెడ్ లుకింగ్ ఫర్ అన్ యాప్ట్ రైటర్ విత్ హూమ్ ఐ కుడ్ కో రైట్ అనమాట. సో దట్స్ వెన్ ఐ ఫౌండ్ మురళి. ఇక్కడ ఉంటుంది అక్కడ మురళీకాంత్ అని. యర్. సో అతను హీ కమ్స్ ఫ్రమ్ అన్ ఐటీ బ్యాక్గ్రౌండ్. అటు అది మానేసి నేను ఫిల్మ్స్లో రైటింగ్ చేస్తే ఇంకేదోటి అవుద్ది అని చెప్పి వచ్చేసాడు అనమాట. సో తన్ని కలిసి టాకింగ్ టు హిమ్, ఇట్ హెల్ప్డ్ అ లాట్. వీ వుడ్ జస్ట్ సిట్ అండ్ టాక్ అండ్ మ్యాష్ ఇట్ అవుట్ అండ్ బీ లైక్ ఓకే. తనకి చాలా మంచి గ్రిప్ ఉంది, ఎస్పెషలీ సాఫ్ట్వేర్ సైడ్ జోక్లు వేయాలన్నా, కొంచెం కరెంట్ పాప్ కల్చర్కి ఎంగేజ్ చేయాలి అంటే అనేది. సో దోస్ లిటిల్ బిట్ లైక్ మీరు అన్నట్టు చిరంజీవి ఛాలెంజ్ అని అలాంటివి తను బాగా తెస్తాడు. దేర్ హీ బ్రాట్ అ లాట్ ఆఫ్ వాల్యూ వెరీ లైక్ కొన్నిసార్లు నాకు రాని థాట్స్ తనకి బాగా వచ్చేవన్నమాట ఇలాంటివి. సో